ఈ రోజు మనం హైదరాబాద్ లోని దాదాపు 400 సంవత్సరాల కట్టడాన్ని అయితే చూడబోతున్నాం. మనం చార్మినార్ దగ్గరికి వెళ్ళగానే చార్మినార్ అయితే సన్లైట్ తోటి మంచి గ్లోయింగ్ గా కనిపిస్తుంది. ఈ అట్మాస్ఫియర్ అయితే ఫ్రెష్ అండ్ పీస్ఫుల్ గా అయితే ఉంది. దీన్ని 1591లో మొహమ్మద్ కుతుబ్ షా నిర్మించారు. 4 భారీ మినార్లు ఉండడం వల్ల దీనికి చార్మినార్ అనే పేరు అయితే వచ్చింది. క్రౌడ్ లేకుండా ఏరియా అయితే ప్రశాంతంగా అయితే ఉంది. అట్లాగే ఫోటోగ్రఫీ అండ్ సినిమాటిక్ షాట్లు తీసుకునే వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ టైం అయితే చెప్తాను. ఈ చార్మినార్ దగ్గర నాకు బాగా నచ్చేది ఏంటంటే సన్లైట్ చార్మినార్ మీద పడి చార్మినార్ మంచి బ్రైట్గా అయితే కనిపించింది. ఇప్పుడైతే ఇక్కడ ఇప్పుడిప్పుడే షాపులో ఓపెన్ చేస్తున్నారు. చార్మినార్ చుట్టం అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే నెక్స్ట్ చార్మినార్ పక్కన ఉన్న ఈ చాయ్ షాప్కి అయితే వెళ్ళాల్సిందే. చార్మినార్ దగ్గర అయితే ఇరానీ చాయ్ చాలా ఫేమస్. ఇప్పుడు ఇరానీ చాయ్ మనం తాగేద్దాం. వీళ్ళైతే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోవట్లేదు, క్యాష్ అడుగుతున్నారు. ఇక్కడ 2 చాయ్ తీసుకొని మస్క్ బన్ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాను. మస్క్ బన్ అయితే ఇక్కడ చాలా టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పారు, చూద్దాం. ఇక్కడ చార్మినార్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడైతే చాయ్ తాగి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఇది ఒకటే టీ షాప్ ఉంది కదా. ఇప్పుడైతే మనం చాయ్ అండ్ మటన్ ట్రై చేద్దాం. బిస్కెట్ కూడా బాగానే ఉంది. అంత బాగుందా మాస్టర్? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఉస్మానియా బిస్కెట్స్ కూడా ఇప్పుడే రెడీ చేసినట్టున్నారు. మంచి హాట్ గా అయితే ఉన్నాయి. చాయ్లో ముంచుకొని తింటుంటే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఇవి. ఇక్కడ షాప్లో అయితే ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు. చార్మినార్ దగ్గర అయితే బ్యాంగిల్స్ బాగా ఫేమస్. వీళ్ళు ఇప్పుడిప్పుడే షాపులు అనేది తెరుస్తున్నారు. నైట్ టైంలో ఈ రోడ్స్ అన్ని ఈ షాపులతో అయితే నిండిపోయి ఉంటాయి. మంచి లైటింగ్ ఉండడం వల్ల ఈ ఏరియా మొత్తం మంచి కలర్ఫుల్గా అయితే కనిపించింది. మన అయితే స్పెట్స్ తీసుకోమని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఓకే, నెక్స్ట్ మక్కా మసీద్. ఇప్పుడైతే మక్కా మసీదులోకి వెళ్ళి చూద్దాం. లోపల ఉన్న పౌరాళ్ళకి కొన్ని గింజలు అయితే తీసుకెళ్దాం అనుకున్నాం. ఈ అన్న ఈ హుటానా అనే ఈ పౌరాళ్ళకి ఫేవరెట్ అని చెప్తున్నాడు. నాకైతే హిందీ అంతగా రాదు. ఈ భయ్యా ఇంకొంచెం సేపు మాట్లాడితే భయ్యా తోడ బేస్దాలు అనేవాడిని. ఈ పవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ చార్మినార్ దగ్గర కాకుండా నేనైతే ఇంకెక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇదైతే చాలా బాగుంది. ఈ మసీద్ అయితే ఇండియాలో ఉన్న మసీదుల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఓల్డెస్ట్ మసీద్. ఈ మక్కా మసీదుకు మక్కా అనే పేరు రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉందని చెప్తారు. మక్కా నుంచి తీసుకొచ్చిన మట్టితో అయితే కొన్ని ఇటుకలు చేసి ఈ మసీదుకు ఉపయోగించారంట. అందుకని చెప్పేసి దీన్ని మక్కా మసీద్ అయితే పేరైతే వచ్చిందని చెప్తారు. నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా కలర్ఫుల్గా అయితే కూడా ఉంది. మార్నింగ్ టైం కాబట్టి ఈ పక్షులతోటి కొంచెం పీస్ఫుల్గా అయితే అనిపించింది. మీరైతే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు.
ఈ వీడియోలో మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ చేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.